ఏదిరా పట్టులేదు 2 కేజీలు ఉంటాయి తీసేయి. హాయ్ అండి, మన వాళ్ళు ఇక్కడ పందుకొక్కులు పడుతున్నారు. పందుకొక్కులు అంటే ఎలకలాగే ఉండిద్ది, పెద్దగా ఉంటాయి. నడుము నొప్పులకి ఒళ్ళు నొప్పులకి మంచిదంట. పురాతన పెద్దోళ్ళు చెప్తుంటారు. ఇది ఎవరిదో పాతకాలం వాళ్ళ ఇల్లు ఇది. ఈ చుట్టుపక్కల పందుకొక్కులు ఉన్నాయని మన వాళ్ళు పడుతున్నారు. వీడియో తీస్తానని ఆ అమ్మాయి తిడుతుంది చూడండి, కోయల అమ్మాయి. ఇల్లు పుట్టో తేలేదులే. యూట్యూబ్లోనే, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన. యూట్యూబ్లో మనవాళ్ళు లేరు. యూట్యూబ్లో మనవాళ్ళు ఉన్నది ఊరిరా, ఇన్స్టాగ్రామ్లో ఉన్నది. ఊరు వచ్చేసిందా? వదిలే ఏడుతున్నారుగా. ఏదిరా పందుకేది? గమ్మేలా ఇదేంటి అనుకుంటున్నారా? కోతి అనుకుంటున్నారా? కోతిలాగే ఉంది. మందు పార్టీ వీళ్ళందరికీ. దీని తోక చూడండి ఎంత ఉంది, పవన్ తోక ఉన్నట్టు ఉంది. ఇది తోసపవన్ తోక ఉన్నట్టు. ఇది చాలా మంది ఊర్లలో తింటారు. ఇవి నడుము నొప్పులకి ఒళ్ళు నొప్పులకి ఉపయోగపడిద్ది అంట. పాతకాలం పెద్దోళ్ళు చెప్పారు. మానవులు పడుతున్నారు, ఒకదాన్ని పట్టారు. ఇక్కడ దాచుకున్నారు, ఇంకోటి పడుతున్నారు. కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. అంటే డబ్బు ఉన్న వాళ్ళు అయితే తింటారు, డబ్బు లేని వాళ్ళు అయితే మేము తింటాం. మరి మీరు కనపడతలేదు కదా, వాళ్ళు కొండలు చేస్తున్నా. పొలాలు ఎగిరిసి అందులో చేస్తే అందులో నుంచి పొగ వచ్చింది. ఇప్పుడు ఆ కొండ ఇక్కడ పెడతారు. ఇందులో పెట్టి ఊరితే వస్తే కొండలోకి వచ్చింది, లేకపోతే ఏమైనా కన్నం అంటే బయటకు వెళ్ళిద్ది. ఎక్కడ దొరికింది? ఇందులో నుంచి బయటకు వచ్చింది. అదే ఏడుంది తాగు పట్టుకోండి, పెట్టుకుంటుంది. ఊదేరా మామూలుగా తాక్కుంది. ఆ బక్కలను ఊదేరా? ఆ బక్కలను వచ్చి ఎక్కడికి వచ్చి తాక్కుంది. మరి ఇంకా అతనే ఉంది ఆడ దగ్గర.
కాంటకాడికి వెళ్ళింది వాడలేదు ఇప్పుడు ఈ మట్టి అని తీయాలి కింద మట్టి రాత పెంచరు తప్పు రప్పు వెనకండి ఇది చూస్తే పనుకోకంటున్నారు అదే అదే స్పాంజీ ఏదిరా వీడియో అయితే ఇంతేనండి. ఇక్కడ ఇంకొకటి ఉందని చూస్తున్నారు. లోపల తుక్కు ఇది సీతాఫలకి ఆకులు ఉంటాయి కదా, ఆకులు అనేవి లోపల ఉన్నాయి. అది ఇంకొక పందుకొక్కు అనుకొని వీళ్ళేమో కర్రతో పుడుతున్నారు. లోపల ఏమైనా పాములు ఉన్నా కానీ తేళ్ళు ఉన్నా కానీ ఇబ్బంది అండి. ఎవరు కూడా ఇలా ట్రై చేయవద్దండి. మీరు ఇంటి దగ్గర ఇలాంటివి ట్రై చేయొద్దు, ఎందుకంటే లోపల పాములు తేళ్ళు ఇలాంటివి ఉంటాయండి. వీడియో అయితే ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.